2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మన లైఫ్ ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం కాని ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. జాబ్ చేస్తున్నాం, శాలరీ బాగుంది అని అనుకుంటాం, కానీ ఉద్యోగం కూడా పోతే మనకి తెలియని పరిస్థితి. అదే జీతంతో కనుక మన లైఫ్, మన ఫ్యామిలీ సర్వే అవుతుంది అంటే, అలాంటి సందర్భాల్లో జాబ్ కోల్పోతే లైఫ్ ఆగిపోయింది అనిపిస్తూ ఉంటుంది, రైట్? సో అలాంటి సందర్భాల్లో అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి మురళి గారు ఈరోజు తన చేతిలో ఉన్న ఒక ఫోన్ తోటి మళ్ళీ తన లైఫ్ని రీస్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఇంతకీ ఆ రీస్టార్ట్ చేసిన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. సో మరి అసలు ఆ జర్నీని ఎలా ఫేస్ చేశారు, ఇంతకీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో ఈ వీడియోని కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. ఒక మంచి వీడియో అయితే మిస్ అవుతారు. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు మురళి గారు అండ్ అలాగే వాళ్ళ వైఫ్ రాజేశ్వరి గారు. వాళ్ళ జర్నీ అండ్ అలాగే ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. సో మురళి గారు, అండ్ ఎస్పెషలీ నేను మీ వీడియో చూసినప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అలానే ఉంది. మంచి జాబ్, మంచి శాలరీ, మంచి ప్యాకేజ్, ఫ్యామిలీ అంత బాగుంది అని అనుకుంటాం, కానీ ఆ చిన్న శాలరీ మీద డిపెండ్ అయ్యి మొత్తం ఫ్యామిలీ అయినా, మనం సర్వైవ్ అయినా, మన లైఫ్ స్టైల్ అయినా లీడ్ చేస్తున్న ప్రాసెస్లో ఆ జాబ్ కోల్పోతే ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఆ ఫేస్ని, ఆ మూమెంట్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జాబ్ పోవడానికి రీజన్ ఫస్ట్ నన్ను హెడ్ ఆఫీస్కి పిలిచారండి. అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేసేవాడిని. సో నన్ను హైర్ చేసుకున్నప్పుడే నన్ను బెంగళూరు లొకేషన్ మీద నన్ను హైర్ చేసుకున్నారు. సో నాది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఎక్కడికేమి వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. అప్పుడే నా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయ్యింది. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకొని కొన్ని తిప్పలు పడుతూ ఫైనల్గా మ్యారేజ్ని అయితే సెట్ చేసుకున్నాం. అదే మూమెంట్లో ప్రాజెక్ట్ కూడా కొంచెము క్రిటికల్గా ఉన్నాయండి. మేనేజర్ వచ్చేసి, జనరల్ మేనేజర్, టీంలో ఒకరైనా నాకు మా టీం నుంచి ఒక పర్సన్ కావాలి హెడ్ ఆఫీస్లో ఉన్నారు లైవ్లో. సో మేము ఉండేదే ముగ్గురం మా టీం మెంబర్స్. ఒక ఆమె జూనియర్, నేను మిడ్ లెవెల్, నాకంటే సీనియర్ ఉన్నారు. ఇంకా నన్నే పట్టుకొని నన్ను రమ్మన్నారు. సో అప్పుడు సిచ్యువేషన్లో నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ఇట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం కష్టం అండి, నాకు మ్యారేజ్ కూడా ఉంది, ఒక 6 months టైం ఇవ్వండి అట్లీస్ట్. కొద్ది రోజులు డిస్కషన్ జరిగింది. సడన్గా ఒక పెద్ద మెయిల్ వేసి, ఇంకా నువ్వు డెసిషన్ తీసేసుకో, అది నీ ఇష్టం, ఇప్పుడు నువ్వు రాకపోతే కష్టం. నన్ను 10 daysలో రమ్మన్నాడు. ఇంకా నేను చెప్పాను, ఓకే ఫైన్ సార్, నాకు ఇప్పుడు ఇబ్బంది, నాకు ఎందుకంటే చాలా కష్టపడి మ్యారేజ్ సెట్ చేసుకొని ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ఇది స్కిప్ చేయకూడదు అనుకున్నాను. ఫైన్, ఏముంది, ఇది కాకపోతే ఇంకోటి మనం ట్రై చేద్దాం అనుకున్నాను. పేపర్స్ పెట్టేసాను. అది 2 monthsలో అయిపోయింది. మ్యారేజ్ కూడా కంప్లీట్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. ఎప్పుడైతే ఇంకా హైదరాబాద్కి వచ్చానో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ట్రై చేస్తున్నాను, చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది కాదు. నాలో ఏమన్నా నేనేమన్నా ల్యాక్ అవుతున్నానా అనిపించింది. సర్లే మళ్ళీ రీబ్రష్ చేసుకుందాం, మన టూల్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ మొత్తం అంతా రీగైన్ చేసుకుందామని ట్రై చేసేవాడిని. ఇంకా ఒక పర్టికులర్ టైంలో ప్రతిదీ నెగిటివ్గా, ఏది ముట్టుకున్నా నెగిటివ్ అవుతుందండి. ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటేనే ఏది అంత పాజిటివ్ వచ్చేది. కొన్నిసార్లు అయితే కాల్స్ వచ్చేటివి కాదు. అలా చేసి తిను రోజు ఆఫీస్ దగ్గర, అంటే లింగంపల్లి ఆ ఏరియాలో నేను దింపేవాడిని. తిను రోజు ఆఫీస్కి దింపేసి నేను ఇంటికి వచ్చేవాడిని. ఇంకా ఒక లైఫ్ సైకిల్ అలవాటు అయిందండి. ఇంట్లో రీల్స్ చూసుకుంటూ ఒక స్టాగ్నెట్ పర్సన్ లాగా అయిపోయేవాడిని. అంటే ఏం చేయలేకపోతున్నాను ఏంటి అని. కొద్ది రోజులు అలానే గడిచిపోయింది. ఆ తర్వాత అనిపించింది, ఓకే మనం ఏం చేయకపోతే ఇట్లా కష్టం, కొంచెం అన్న అమౌంట్ సంపాదించాలి. నాకు అప్పుడు ఏం రానప్పుడు ఏముంది, ర్యాపిడో చేద్దాం పదా అనిపించింది. ఏదో ఒకటి కనీసం ఇన్కమ్, సైడ్ హసల్ కింద ఫ్రీలాన్సింగ్ అది ఇది అనుకున్నాను, కానీ నాకు అంత పాజిటివ్గా అనిపించలేదు, రాలేదు కూడా అది. సరే, ఏం ర్యాపిడో చేయడం ఏం తప్పేం కాదు, చేద్దామని మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం తిరిగానండి. ఆ ర్యాపిడోలో ఇంతగానం ఉంటుంది, ఈ ఏరియాస్ ఇవన్నీ తిరిగాను. ఆ ర్యాపిడోలో కూడా ఎట్లా అంటే, ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అప్పుడే యాక్సెప్ట్ చేయాలి ఆ రిక్వెస్ట్ని, లేకపోతే మనకి అది అవ్వదు. సరే అని చెప్పి అది చేశాను. ఇంకా ఒక 15 daysలో నాకు అనిపించింది, ఓకే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు, ఇది అంతగా వచ్చినంత ఖర్చు అయిపోతుండే. సరే ఫైన్ అనుకున్నాను. ఆ తర్వాత అనిపించిందండి, మళ్ళీ ఇది
కాల్స్కి పెడదాము. మళ్ళీ నేను ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. కొన్ని నెలల తర్వాత ఒక కంపెనీ అయితే క్రాక్ చేశాను. అంతకుముందు అదేంటంటే ఒక డిప్రెషన్ అండి. నేనేం చేయలేనేమో, నేను ఏమి సక్సెస్ అవ్వలేను, లేకపోతే ఇది పాజిటివ్గా తెచ్చుకోలేనేమో. ఎందుకంటే ఎక్కడ చూసినా అంతా ఒక బ్యాడ్ లక్ అండి. ఏది పట్టుకున్నా నాకు చాలా నేనేమి అవ్వదు, అంత ఏదో ఇదిగా అన్నట్లు అనిపించింది. సరే ఫైన్, ఇప్పుడు ఏది టచ్ చేసినా నెగిటివ్. ఏది టచ్ చేసినా అండి. అంటే ఆ లోపల ఫీలింగ్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట, డిప్రెసివ్ స్టేట్లో ఉన్నట్టు. ఇంకా మనం ఏం చేయలేమేమో, ఇంకా మనకి ఏది రాదేమో అనేలాగా ఆ మైండ్ సెట్తో పాపం ఎంత ట్రై చేసినా కూడా అది మళ్ళీ వెనకలికి వచ్చేసరికి ఇంకా నేను ఫిట్ కానేమో, నాకు అంత అసలు స్కిల్ లేదేమో నా లైఫ్లో అని ఇంకా వెనకలికి వెళ్ళిపోయేవారు అనమాట. హోప్తో ఒక స్టెప్ ముందరికి ఇస్తాం, దాంట్లో బ్యాక్ వస్తే మళ్ళీ ఒక 10 steps వెనకలికి పడిపోతాడు. ప్రతిసారి దేవుణ్ణి రిక్వెస్ట్ చేసేవాడిని, నాకు కొంచెం పాజిటివ్ అయ్యేలా చూడు, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చాలా రిక్వెస్ట్ చేసేవాడిని. ఒక సిచ్యువేషన్లో ఏంటంటే ఒక్కడిని కూర్చొని ఏడ్చేసేవాడిని అనమాట. నాకు ఏం అవ్వట్లేదు, మా వైఫ్ ఒక్కతే కష్టపడుతుంది, నేను ఏమీ సాధించలేకపోతున్నా, కనీసం ఏదైనా బేసిక్ది నేను చదువుకున్న చదువుకి నాకున్న స్కిల్ కన్నా ఒక వే చూపి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేయాలి. అంటే ఇంకా ఏ స్కోప్ లేనప్పుడు దేవుణ్ణి అడుగుదాం, కనీసం తనన్నా ఏమన్నా దారి చూపిస్తాడు అనుకున్నా. అప్పుడు కూడా అవ్వలేదు. ఇంకా ఒక పెద్ద ఎంఎన్సీలో క్రాక్ చేసినప్పుడు ఓకే, అప్పుడు ఏంటంటే నాలో చాలా చేంజెస్ జరిగాయి. అప్పుడు దాకా నేను చాలా అండర్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ అంతా కోల్పోయినట్టు అనిపించింది. వన్స్ అది ఇంటర్వ్యూ క్రాక్ చేసి బయటకు వచ్చాక అనిపించింది, ఓకే నీకు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం, ఇది ఫిక్స్ అయింది. అప్పుడు నేను రీబర్త్ అయినట్టు అనిపించిందండి నాకు. నేను అంటే ఇప్పుడు ఈ జర్నీ అంతా అయిపోయాక మీరు ఆల్టర్నేట్ గా కంపెనీస్ కూడా ట్రై చేస్తుంటేనే సో అందులోనే మీకు వచ్చింది. అవునండి. ఓకే, సో చాలా పెద్ద కంపెనీ అండి అది. మంచిగా ప్యాకేజ్ కూడా ఫిక్స్ అయింది, లొకేషన్ కూడా ఫిక్స్ చేశారు. అండ్ అంతా అయిపోయాక కొంచెం టైం గ్యాప్ తీసుకున్నారు. ఒక 1 month టైం తర్వాత రాత్రి నాకు ఫోన్ చేసి, ఇట్లా మీ ప్రొఫైల్ పైన టీం వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయలేదండి, సో రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు. నాకు ఇంకా ఏం రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదండి. అదే టైంలో ఇంకా ఊరికి వెళ్ళేసి కొంచెం ఏమన్నా బ్రేక్ తీసుకుందాం, అంతవరకు నేను సిటీలోనే ఉండి అమ్మ నాన్నతో ఏమి పెద్దగా మాట్లాడింది, వాళ్ళని కలిసింది లేదు. సరే ఏదైనా జాబ్ అదొక ఛాలెంజ్ నాకైతే, జాబ్ వస్తే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే పేరెంట్స్ని కలవకూడదు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, రిలేటివ్స్కి అందరికి మా ఊరు జాబ్ చేస్తున్నాం, అది ఏంటంటే నాకు సైకిల్గా చాలా డిస్టర్బ్ చేసేది. జాబ్ లేకపోయినా జాబ్ చేస్తున్నా అంటే నా మీద నాకే విరక్తి అనిపించేది. ఏంట్రా ఇది జీవితం, ఎవరికెవరికో జాబ్ చేస్తున్నా, నాకు జాబ్ లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేద్దాం కావాలంటే, ఏమవుతుంది అనిపించింది. ఇంకా సరే, ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసరికి నేనే యాక్సెప్ట్ చేస్తాను, నాకు జాబ్ లేదు, ఇప్పుడు చెప్తాను ఏమవుతుంది, నేను జాబ్ చేస్తేనే ఇప్పుడు నన్ను విలువిస్తారా, నన్ను మంచిగా చూస్తారా అనిపించింది. అది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితేనే పరువా, వేరే వాళ్ళకి ఏం ఉద్యోగాలు చేసే వాళ్ళు మనుషులు కాదా, సాఫ్ట్వేర్గా చేస్తానేనా అనిపించి, ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేనే ఇంకా డిసైడ్ అయ్యింటి, ఓకే ఫైన్. ఇంకా మా వైఫ్ అప్పుడు నేను ఒక బిజినెస్ అనుకేంటి, ఫుడ్ బిజినెస్. కుకింగ్ అంటే నాకు ఇష్టం అండి. నాకు పర్టికులర్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి తినేటప్పుడు అవి ఎలా చేస్తారు, ఎలా వాళ్ళు ఎంత టైంలో ఇది కుక్ చేస్తారు, ఎంత టెక్స్చర్గా ఇది కుక్ అయింది అనేది బాగా ఇష్టం నాకు. ఏదైనా ఒక ఫేవరెట్ ఐటమ్ ఉందంటే దాన్ని డీప్ లెవెల్గా ఎలా కుక్ చేయాలి అనేది బాగా చూస్తాను నేను. అలా ఒక ఐటమ్స్ కొన్ని ఉన్నాయి నాకు. మా ఊర్లో బేసిక్గా నంద్యాల మాదే, ఉగ్గాని బజ్జీ కొంచెం బాగా ఫేమస్. ఇక్కడ లేదు కదా, సో ఇక్కడ దీన్ని తీసుకొని వద్దాం, కొంచెం క్యాచ్మెంట్ అంతా దీనికి అలవాటు అవుతుంది, మనమే ఇంట్రడ్యూస్ చేద్దాం, అందరిలాగా సేమ్ వద్దు పోవడం, మనం ఒకటి కొత్తది తీసుకొద్దాం. అలా తిన దగ్గర ఒక 5,000 అప్పు తీసుకొని ఏదో బేసిక్ లెవెల్లో బొరుగులు అవన్నీ తెప్పించాను. ఫర్ సమ్ రీజన్ వాట్ ఎవర్ రీజన్ అది స్టార్ట్ అవ్వలేదు. మా అమ్మని కూడా పిలిపించాను, నేను కొంచెం హెల్ప్ చేద్దురామా అని చెప్పి. తెలుసా అమ్మకి ఇది చేస్తుంటే యాక్సెప్ట్ చేశారా ఇంట్లో వాళ్ళు? ఫస్ట్ అయితే తను ఓకే, ఏదో జాబ్ క్లియర్ అయింది కదా, మళ్ళీ అవన్నీ కాదని చెప్పి ఇవి పెట్టుకున్నాం. అది అంటే బేసిక్గా అమ్మ నాన్నకి ఏంటంటే వీడు మంచిగా జాబ్ చేస్తున్నాడు, రిలేటివ్స్ దగ్గర కూడా మంచి పేరు ఉంది, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది. నాన్నకి చాలా బాధ అనమాట, నన్ను మంచిగా చూడడం నాన్నకి చాలా ఇష్టం. ఆల్ ఆఫ్ ఎ సడన్ వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటని చాలా డిప్రెస్డ్ అయిపోయాడు నాన్నకు కూడా కొంచెం ఈ మధ్య హెల్త్ బాగోట్లేదు. అది నాకు లోపల ఇంకా ఎక్కువ అనిపించింది. అమ్మ నాన్న నేను సరిగా చూసుకోలేకపోతున్నాను అంటే, నా మెయిన్ మోటో నేను ఏదైనా చేస్తున్నాను అంటే నా అమ్మ నాన్న నేను ఫస్ట్ బాగా చూసుకోవాలి. నాకు అది బాగుండే బలంగా.
ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను చూసుకోలేకపోతున్నానే ఒక ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండిండు. అదే టైంలో తిని జాబ్ చేస్తుంది, తినికి వచ్చిన శాలరీ అంతా ఇంటి ఖర్చులకి అయిపోయాడు, పైగా దాంతో ఈఎంఐస్ కూడా, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇవన్నీ మేనేజ్ చేసుకోలేక ఒకనొక సిచ్యువేషన్లో ఇద్దరము డౌన్ఫాల్ ఎంత అంటే చేతిలో ₹1 ఉండేది కదా తినేకి కూడా. మాకు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ తినడానికి ఉండేది, తనకి ఏదైనా బస్ ఛార్జెస్ ఇవ్వడానికి కూడా ఉండేది కదా. ఇంకా వేరే ఫ్రెండ్స్ని 500, 1000 రూపీస్ అడుగుతుంటే ఇంకా అసలు అవ్వట్లే అసలు లైఫ్. ఎన్ని రోజులు గడిచిందండి అలా? 6 months దాకా జరిగింది. ఇంకా డబ్బులు లేకుండానే ఆ జర్నీ కంటిన్యూ చేస్తారు? అలానే అసలు ఎలా ఉన్నామో మాకే తెలియదు. మా అకౌంట్స్ లో ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు, ఒక 20 రూపీస్ 30 రూపీస్ కూడా ఉండవు కొన్నిసార్లు ఫోన్ పేలో. ఇవన్నీ కాదని టాప్ ఆఫ్ దట్ మళ్ళీ రిలేటివ్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ ప్రెషర్. అంటే ఇప్పుడు చూడి ఈ పాప లవ్ మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ హస్బెండ్ చూడు ఎలా ఉన్నాడు అని వాళ్ళు ఏమనుకుంటారో మనకి మొహం మీద చెప్పకపోయినా వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అని ఒక ఫీల్. మనమే జడ్జ్ చేసేసుకుంటాం. అంటే మనము ఆ స్టేజ్ లో ఉన్నాం, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారో కూడా మనకు తెలియదు, కానీ మనమంతా మనమే అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళేది లేదనమాట. ఇంకా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి కానీ ఏదైనా ఏమొచ్చినా ఎక్కడికి వెళ్ళేది లేదు. ఫెస్టివల్స్ ఉన్నా, ఇంత పెళ్ళై 1 year అయింది, అసలు మా ఇంటికి కానీ వీళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎవరైనా పిలిచినా కూడా స్కిప్ చేసేది. లేదు ఇప్పుడు మాకు వేరే పని ఉంది, మేము రాలేము అని చెప్పి. ఎప్పుడో కొంచెం కంఫర్ట్ లెవెల్లో ఉన్నారు, ఇప్పుడు ఏదైనా పలానా రిలేటివ్ మాతో కంఫర్ట్గా ఉన్నారంటే వాళ్ళ ఇంటికి ఒక్కటే వెళ్ళేది. ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ గిల్ట్ మేము ఫేస్ చేసామన్నమాట. మా ముందరే కొంచెం ఇన్సల్టెడ్గా మాట్లాడడం, అది మాట్లాడినా కూడా మేము మళ్ళీ వాళ్ళతో ప్రేమగా ఉండలేకపోతుండే. అందుకే ఇంకా కంప్లీట్లీ అవాయిడ్ అనమాట, అందరినీ అవాయిడ్. మేమిద్దరమే ఉండి ఆ హౌస్లో అదొక రకంగా. ఇంకా ఆయనకి ఏదేదో హౌస్ అనేది ఒక జైల్ లాగా. నేను పొద్దు నుంచి ఆఫీస్లో ఉండి ఇంటికి వస్తాను, నేనేమో ఇంట్లో ఉండాలని కోరుకుంటాను, ఆఫీస్లో ఉన్నాను కాబట్టి. ఆయన ఇంట్లో ఉండి ఆయన బయటికి వెళ్ళాలి, ఇంతసేపు నేను ఒక్కడనే ఉన్నా, ఇప్పుడు నువ్వు వచ్చావురా అట్లీస్ట్ అలా బయట రౌండ్ వేసి వద్దాం అని చెప్పి. అలానే మా లైఫ్ అంతా అయిపోయింది. ఒక 1 year జరిగిందా ఈ జర్నీ? 1 year దాకా జరిగింది. ఈ 1 year లోనే ఇంకొక జాబ్ కూడా క్రాక్ చేసాము. లాస్ట్ 2-3 months బ్యాక్ జరిగింది ఇది. సో వచ్చిందా జాబ్? ఇప్పుడు రాలేదండి. ఆ జాబ్ వచ్చింది అని తెలిసినప్పుడు డైరెక్ట్ నా ఆఫీస్కి వచ్చేసాడు అనమాట. అసలు ఆఫీస్కి వచ్చి షివర్ అయిపోతూ ఏడుస్తూ, నేను క్రాక్ చేసిన జాబ్ నేను అంటే అది చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట. ఆయన ఇంకా నాకు చేత కాదు అనే స్టేజ్లో నుంచి నేను చేయగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా ఏడ్చేస్తున్నాను నా దగ్గరకు వచ్చి. ఐ మీన్ సో అలా అనుకున్న జాబ్ కూడా మళ్ళీ రిజెక్ట్. ఆ మూమెంట్ని ఎలా మీరు ఫేస్ చేశారు? అవ్వలేదండి ఇంకా రోజు తీసుకోలేకపోయి ఉంటేనే. అప్పుడు అనిపించింది ఓకే, ఇంకా కొంచెం టైం తీసుకున్నాను, చాలా బర్డన్స్ ఉన్నాయండి. తర్వాత తను కన్సీవ్ అయిందని ఒక న్యూస్ తెలిసింది. ఇంకా తనకు హాస్పిటల్ చూపించడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ రోజు నాకు బాగా గుర్తు, నాన్న నాకు 4000 పంపించాడు, తన దగ్గర లేవు, అయినా ఉన్న అమౌంట్ తను నెలంతా కష్టం చేసి నాన్న ఆపరేటర్గా పనిచేస్తాడు ఒక ఫ్యాక్టరీలో, అమ్మ కూడా ఇప్పుడు వర్క్ చేస్తుంది. అమ్మ కాలేజ్లో వంట పని చేస్తుంది. బేసిక్గా నేను అమ్మ వాళ్ళని ఏం పని చేయకూడదు, వాళ్ళని ఇక్కడ పిలుచుకొచ్చి చూసుకోవాలని చాలా ఉండే నాకు. బట్ అది అవ్వలేదు అన్ఫార్చునేట్లీ నాకు ఇప్పటిదాకా కూడా. ఇప్పుడు కూడా నేనేమంతా సక్సెస్ఫుల్ అయితే అవ్వలేదండి. నా స్టోరీ ఇప్పుడు మీరు ఇట్లా అడిగారు కాబట్టి సరే లెట్ ఇట్ బి, నాకు కనీసం ఇది షేర్ చేసుకుందాం అని అనిపించింది అండ్ ట్రై చేస్తున్నాం. సో ఆ రోజు నాకు నాన్న అమౌంట్ షేర్ చేసినప్పుడు అనిపించింది, ఆ రోజు చాలా బాధ అనిపించింది. ఇట్లయితే కష్టం, చేతులు కాళ్ళు నాకు బాగానే ఉన్నాయి, ఎవరెవరు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అంత పని చేస్తున్నారు. స్విగ్గీ అన్న వాళ్ళని చూస్తుంటా, జొమాటో వర్క్ చేస్తా, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. ఒక లేడీ కూడా నేను చూసాను రీసెంట్గా స్విగ్గీ జొమాటోలో, అలా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. లైఫ్ ఇది ఒక్కటే కాదు, ఏ పని చేసుకున్నా బతకొచ్చు. మనము ఫస్ట్ మన సర్కిల్ని, మన బౌండరీస్ని పెట్టుకుని అది వదిలేయాలి, ఫస్ట్ మనం బతకాలి. అంటే ఏదైనా చేసుకోవచ్చు, ఇంకా నీకు పెళ్ళి అయిపోయింది, నీకొకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నువ్వు ఏం చేసినా ఏం తప్పు, నేను ఎవరేం అడుగుతారు, నీ వైఫ్ని నువ్వు బాగా చేసుకుంటే చాలని అలా వచ్చింది. సో ఉగ్గని బజ్జీ స్టార్ట్ చేయాలనుకున్నాను, అది అవ్వలేదు. సర్లే ఏదైనా స్ట్రీట్ ఫుడ్, పొంగనాలు కానీ సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అది కూడా మా వైఫ్ ఉండి వద్దు అనింది. మా అక్క ఉంది, అంటే రాజు వాళ్ళ రిలేటివ్ సౌజన్య, నాకు కొంచెం బాగా ఇన్స్పిరేషన్ పర్సన్ ఆమె.
ఆమె నుంచి కొన్ని సజెషన్స్ తీసుకున్నాం. ఇట్లా ఈవెంట్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయి మురళి, బయట బిజినెస్ కానీ ఏదైనా పెట్టే బదులు నీకు కనీసం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గెయిన్ చేసుకోవచ్చు నువ్వు అని. ఆ ఈవెంట్స్కి వెళ్ళింటిమి. కొంచెం అమౌంట్ అక్కడ ఇక్కడ తీసుకొని కొంచెం సేవింగ్ లాగా పెట్టుకొని స్టార్ట్ చేసామండి. ఒక 1.5 lakh కొంచెం పైనే. ఇంకా ఈవెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం December 31st అండి. మేము నాకు బాగా ఫస్ట్ గుర్తు, ఈవెంట్ మా ఫస్ట్ ఈవెంట్ హానర్ అక్వాంటిస్ ఇక్కడ గచ్చిబౌలిలో ఎక్కడ ఉంది అది, అక్కడ స్టార్ట్ చేసాము. స్టాల్కి వాళ్ళు 5,000 ఛార్జ్ చేశారు. ఓకే. స్టాల్. ఆ రోజు మా ఇన్వెస్ట్మెంట్ 19,000 అయింది. 19,000 Yeah. ఓకే పర్ డేకా? డేక్ అండి. Okay. అంటే అవన్నీ చిన్న చిన్న సామాన్లు కొనడం కానీ అన్నిటితో కలుపుకొని ఒక 19,000 దాకా అయింది. ఓకే ఫైన్, ఇనిషియల్ గా అవుతుందేమో, ఇది బిజినెస్ కదా మనకి తెలియకపోవచ్చు, బట్ వెళ్ళకొద్ది ఏమైనా రావచ్చు. ఆ రోజు విత్ ఇన్ 3 hours లో పెట్టిన ప్రోడక్ట్స్ అన్ని సేల్ అయిపోయినాయి. నాకు బాగా గుర్తు, 3 hours లో నేను 150 members కి సర్వ్ చేస్తాను పానీపూరి. ఓకే. మేము నాకు- స్టార్ట్ చేసింది ఈయనకి మసాలా పూరి అంటే ఇష్టం అని చెప్పి Hmm. చాట్ ఐటమ్ తో స్టార్ట్ చేసాం. బెంగళూరులో నాకు చాలా ఫేవరెట్ అండి. అది తినడానికి నేను లిటరలీ 5 kilometers 10 kilometers వెళ్ళేవాడిని ఒక చోటు. ఆయన చెప్పేవాడు, మీ జాబ్స్ ఏం పనికిరావన్నా, నేను నా మంత్ ఇన్కమ్ వచ్చేసి 4 to 5 lakh ఉంటుంది. నేను అప్పుడే అనుకున్నా, ఓకే చాలా మంచి పని కదన్నా ఇది, మేము కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ మేము ఎప్పుడు చేసేక అంత ధైర్యం చూపించలేకపోయారు. ఓకే ఫైన్, ఒకటి ఉండేది, ఓకే బిజినెస్ అంటూ పెట్టుకుందాం అని బ్యాక్ ఆఫ్ మై బ్రెయిన్ లో ఎప్పుడు నడిచేది. కానీ ఇదే నా మెయిన్ ప్రొఫెషన్ అవుతుందని అసలు అనుకోలేదు. సరే ఫైన్ సో ఆ రోజు మీరు ఎంత కలెక్ట్ చేశారు మనీ? ఆల్రెడీ 3 hours లోనే కంప్లీట్ సేల్ అయింది. 3 అంటే hours మేము మాకు అంత మంది వస్తారని తెలియదు, మేము స్టాక్ తీసుకెళ్ళడం తక్కువ తీసుకెళ్ళాము. Okay. మేము మా మెయిన్ ప్రోడక్ట్ మసాలా పూరి అనుకున్నాం. మాకు పానీపూరికి ఇంత ఫ్యాన్స్ ఉంటారని తెలుసు, కానీ అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకోలేదు. సో ఎక్కువ మంది పానీపూరికి వచ్చేసారు. మురళి ఇంకా మాకు అది ఫస్ట్ టైం కదా, మాకు ఆ రోజు తెలిసింది పానీపూరి అన్న వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో అన్ని పెట్టడానికి. ఇక్కడ బ్యాగ్ పట్టేసిందండి. ఇట్లా నా చుట్టూతో 10 మంది ఉండేవాళ్ళు కంటిన్యూస్ గా, నాట్ ఈవెన్ 2 minutes బ్రేక్, కంటిన్యూస్ గా ఉండేవాళ్ళు. సర్వ్ చేసేవాడిని, మధ్యలో ఆ పూరీస్ ఒకటి సరిగా ఉండేవి కాదు, పెద్ద టార్చర్ అయిపోయింది ఆ పూరీస్ తో. ఫస్ట్ టైం అప్పుడే ట్రై ఫస్ట్ చేశారు? టైం అసలు first time- పానీపూరి ఇష్టంగా తినేవాడిని కానీ సర్వ్ చేసేవాడిని ఎప్పుడు లేదు. పీపుల్ ని ఫేస్ చేయడం కూడా ఫస్ట్ టైం అన్నమాట. అప్పుడు Okay. ఎలా అనిపించింది? ఎలా రిసీవ్ కొంచెం చేసుకున్నారు shivering వాళ్ళు? అనిపించిందండి. అంటే సర్లే గేటెడ్ కమ్యూనిటీ, ఇది ఒక క్లోజ్డ్ ఏరియా అయినా పర్లేదు, కొంచెం ఎవరికి క్యాచ్మెంట్ వచ్చి కూడా డీసెంట్ గా ఉంటది, ఎవరు వచ్చి నేను తిట్టరు అని నాకు లోపల అనిపించిండే. ఓకే అని స్టార్ట్ చేసాం. ఫస్ట్ పానీపూరి ఫస్ట్ సర్వ్కి నాకైతే లిటరలీ వణుకుతూ అందులోనే పడిపోయిండే. ఆమె అర్థం చేసుకుంది, ఒక లేడీ ఆమె. సరే ఫైన్ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసి 150 members కి సర్వ్ చేశాను Okay. అదే రోజు. ఇంకా అది కంప్లీట్ అయింది. నాకు ఆ రోజు అనిపించింది, ఓకే నాకు ఆ రోజు 8,000 దాకా వచ్చిందండి ఆ డేకి. ఓకే 8,000 వచ్చింది కదా, మేబీ నువ్వే సరిగా స్టాక్ తీసుకుపోలేదేమో, ఎక్కువ తీసుకుపోయింటే ఇంకా నీకు వచ్చేది Money ఎక్కువ వచ్చేది. అనుకున్నాను. అలా మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసా, మళ్ళీ దెబ్బ పడింది, మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ దెబ్బ పడింది. అంటే మేము పానీపూరితోనే వెళ్ళలేదు. దాని తర్వాత పానీపూరి ఇంకా మా వల్ల కాదు, ఇది మేము అంత చాట్లో అంత ప్రో కాదు అని అనిపించింది. సో దాని తర్వాత మేము వెళ్ళింది అవకాడో టోస్ట్ అనమాట. అవకాడో టోస్ట్ అప్పుడు నేను కన్సీవ్లో ఉండిండే కదా, నేను క్రేవ్ అవుతుంటిని. సో అవకాడో టోస్ట్ ఎందుకు అమ్మకూడదు, అది అవకాడో అనేది కొంచెం ప్రీమియమే కదా, ఎట్లాగో మనకు పానీపూరి రావట్లేదు, ఇది మనకి బాగా వస్తుంది అని ట్రై చేసాం అవకాడో టోస్ట్. నెక్స్ట్ మేము అవకాడో టోస్ట్ పెట్టినప్పుడు జనాలు అంత రిసీవ్ రెస్పాన్స్ బాగుండింది, తిన్న వరకు రెస్పాన్స్ బాగుండింది. అంటే అపార్ట్మెంట్స్ లో కాబట్టి తక్కువ ఫుడ్ ఫాల్ ఉండింది, తిన్న వాళ్ళందరూ టేస్ట్ బాగుందని చెప్పారు. కానీ మాకు సేల్ జరగలేదు అనమాట అంత ఎక్కువ. అంటే సంక్రాంతి టైం అండి అప్పుడు. Okay. అంత మన ఏపీకి షిఫ్ట్ అవ్వడం, కొంచెం ట్రావెల్ చేసేకి సరిపోయింది అందరికి, జనాలు అంతగా లేదు. మేము అవకాడో టోస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మాకు ప్రాపర్ క్యాచ్మెంట్ ఉంది, మనం పెట్టేది కూడా గేటెడ్ కమ్యూనిటీస్ కదా, కమ్యూనిటీస్ లో సో టార్గెటెడ్ ఆడియన్స్ కూడా మనకి ప్రాపర్ రిసీవ్ చేసుకుంటారు ఈ ప్రోడక్ట్ ని అనిపించింది. అండ్ ఇద్దరము హెల్దీగా తీసుకెళ్దాం దీన్ని, మనం అమ్మేది స్ట్రీట్ ఫుడ్ అయినా కానీ హెల్దీ ఫుడ్ ఇద్దాం అనుకున్నాం. బ్రెడ్ తో సహా ప్రతి ప్రోడక్ట్ ని మేము ఇద్దరం సెలెక్ట్ చేసుకున్నాం, ఇది హెల్దీగానే ఉంది, బ్రౌన్ బ్రెడ్ అని చెప్పేసి తను తీసుకొచ్చి. అంటే నో మైదా బ్రెడ్ తీసుకున్నాం అనమాట. నో మైదా బ్రెడ్ ఫ్రెష్ గా అక్కడే అవకాడోది గ్వాక్ ప్రిపేర్ చేస్తాము అక్కడే. దాని తర్వాత దాంతో పాటు ఏదైనా లో సెల్లింగ్ ఐటమ్ ఏదైనా పెట్టుకుందాము అని వేరే ఫుడ్ అనుకున్నాం. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అవకాడో టోస్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మమ్మల్ని కూడా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి మేము అవకాడో టోస్ట్ కి ఫిక్స్ అయిపోయాం.
అవకాడో టోస్ట్ నెక్స్ట్ అటెంప్ట్లో వెళ్ళినప్పుడు నా ఎక్కువ క్రేవింగ్ వచ్చేసి పాస్తా అనమాట. ఈ జనరల్లీ నాకు ఈ మూడ్ బాగలేకపోయినా, ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా నేనే ఇంట్లో పాస్తా కుక్ చేసుకుని, నాకు అంత కుకింగ్ అంత రాదు. సో బేసికలీ నేను అంత కుకింగ్ ఫ్యాన్ కాదనమాట. రాదంటే నేను బ్రతకడానికి చేసుకుంటా కానీ అదేదో ఇష్టంగా అట్లా చేయలేను అనమాట. మురళి అయితే క్వైట్ ఆపోజిట్. ఆయనకి కుకింగ్ చేస్తే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నాకు అది కుకింగ్ అంటే అదేదో ఉప్పు వేస్తున్నానా, కారం వేస్తున్నానా, ఎంత వేస్తున్నానా స్ట్రెస్ అనిపిస్తుంది. సో అది ఆ పాస్తా ఉంది కదా, అది ఒక్కటే నేను చాలా క్లీన్గా హ్యాపీగా కుక్ చేసుకుంటాను. ఆ పాస్తా కుక్ చేసుకొని ఏదైనా డిజ్నీ మూవీ పెట్టుకొని చూడడం నాకు అలవాటు. సో ఆయన నాకు కుక్ చేసేవాడు. సో అవకాడో టోస్ట్తో పాటు మనం పాస్తా కూడా పెట్టుకుందాం, వీట్ పాస్తా పెడదాము, బాగుంటుందేమో కాంబినేషన్ అని పెట్టాం. రెస్పాన్స్ బాగుండింది. ప్రతిసారి మాకు తిన్న ప్రతి ఒక్కరు చాలా టేస్ట్ బాగుంది అంటారు, అన్ని బాగుంది అంటారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం పెట్టింది మన మెయిన్ సోర్స్ అది ఇన్కమ్ కోసం కదా. సో చూస్తేనేమో సేల్ జరగదు, అసలు పెట్టింది కూడా వచ్చేది కాదండి. అంటే అవకాడోస్ చాలా కాస్ట్లీ, అవి కొనే లోపలే మా సగం బడ్జెట్ అయిపోతుంది. మళ్ళీ లొకేషన్ వాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళకు ఒక 5,000 కట్టాలి. మళ్ళీ మేము సెలెక్టివ్గా అది నో మైదా బ్రెడ్డే తీసుకుంటాం, అది కూడా కాస్ట్లీ. ఇది వీట్ పాస్తానే తీసుకుంటాం, దానికి మళ్ళీ క్రీమ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కాస్ట్లీ అయిపోతాయి. అంటే మేము బ్రాక్లీ, మష్రూమ్ అవన్నీ వాడతాం అనమాట. సో మా బడ్జెట్ ప్రతిసారి 15,000-16,000 అయిపోతుంది. మాకు వచ్చేది 5,000 అట్లా వస్తుంది. ఎన్నిసార్లు ఇలా జరిగింది? ఇలా ఎన్నిసార్లు? నాకు అప్రాక్సిమేట్లీ 15 times చేసామండి. ఒక డే వచ్చిందండి, అది నాకు ఇంకా మర్చిపోను. అది ఆ కమ్యూనిటీ పేరు నేను మెన్షన్ చేయను. సో అక్కడ పెట్టామండి, నాకు అట్లీస్ట్ ఒక 5 sales అవ్వలేదండి, 5 కూడా అవ్వలేదు. నాకు అనిపించింది ఓకే, మరి ట్రయల్స్ చేశాక కూడా రెస్పాన్స్ రాలేదు, ఆగుదాం అన్న మూమెంట్ కనిపించలే? అప్పుడే అనిపించిందండి. నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని కట్టాలి బయట. సో నేనేమనుకున్నా, ఈ గెటెడ్ కమ్యూనిటీస్ నుంచి ఎక్కువ వస్తాయేమో, నేను ఇది కాకపోతే ఇంకోటి వర్కౌట్ అవుతుంది, ట్రై చేసి మేము టైర్డ్ అయినాం, కానీ మాకు వచ్చింది ఏం లేదు. ఇంకా ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు ఒక ఈవెంట్ బుక్ చేసుకున్నాం, చెప్పాను మళ్ళీ రేపు వస్తానని. ఇంకా ఆ రోజు ఇద్దరం ఒకటి అనుకుని, ఫస్ట్ మేము డిఎల్ఎఫ్లో స్టార్ట్ చేయాలనుకున్నాం కదా, లెట్ ఇట్ బి, ఈ టేబుల్స్ వేసి డిఎల్ఎఫ్లో స్టార్ట్ చేద్దాం. ఇది ఇక్కడ వీడికి 5,000 కట్టే బదులు మనమే స్ట్రీట్ మీద పెట్టి అక్కడ ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు కదా. ఇనిషియల్గా ఏమన్నా ఒకవేళ షాప్ ఏమన్నా దొరికితే అప్పుడు రెంట్కి తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. రెంట్కి తీసుకొని కూడా డబ్బులే ఉండే, టు బి ఫ్రాంక్. అంటే ఇంకా మేము తెచ్చుకున్న సేవింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఒక్క స్టాల్ కి తప్ప మిగతా బడ్జెటే లేదు మా దగ్గర. ఇంకా అది కూడా ఆ రోజు ఇన్వెస్ట్ చేసేసుకున్నాం మేము. ఇంకా ఒకవేళ ఆ రోజు మేము ఆ కమ్యూనిటీలో పెడితే ఇంకా మా దగ్గర జీరో, ఇంకా ఏం బ్యాలెన్స్ లేదు. సో ఆ రోజు మేమేమనుకున్నాం, ఇంకా పోతే పోయింది, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం, వర్కౌట్ అవుతే వర్కౌట్ అయింది, కాకపోతే మళ్ళీ వేరే దారి ఎత్తుక్కుందాం అని అనుకొని ఆ రోజు డిఎల్ఎఫ్కి వెళ్ళాం. ఇద్దరము బయలుదేరి బైక్ మీద. షాప్ ముంగడ ప్లేస్ అడుగుదాం ఫస్ట్, రెంట్కి కావాలంటే అది ఎక్కడైనా కావాలని అప్పైనా తీసుకొని వచ్చి కడదాము, ఎందుకంటే మనకి తెలియదు కదా బయట ఎక్కడైనా పెడితే ఏమైనా ఇష్యూస్ అవుతాయని. చాలా షాప్స్ని అడిగాం. ఆ రోజు ఈవినింగ్ 4కి బయలుదేరామండి. 8 వరకు అన్ని షాప్లు అడిగింటే లేదు మొక్క మీద చెప్పాలి, లేదు ఆ రిజెక్షన్స్ అలా లేదు అని చెప్పి ఇలా 10 మంది వచ్చి అడుగుతారు నన్ను డిఎల్ఎఫ్ లో, నువ్వు ఫస్ట్ ఎలా అయ్యా బాబు అని చెప్పి అన్నారు. అంటే ఇంకా డిమాండ్ ఉన్న ఏరియా వాళ్ళు అదే అన్నారు, మీలాంటి సాఫ్ట్వేర్ కపుల్స్ చాలా మంది వచ్చి అడుగుతున్నారమ్మా, వెళ్ళండి, టైం లేదా అది ఇదని అనేవాళ్ళు. ఓకే ఫైన్ అంకుల్ అని చెప్పి మనం పక్కకు వచ్చేసి ఒక ప్లేస్ చూస్ చేసుకున్నాం. అక్కడ ఒక అతను మొబైల్ అక్కడ ఒక అతను చిన్న ఏదో పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కదా, ఒక 2 hours కోసం పెట్టుకుంటా అని చెప్తే, నాకేం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం, మీరు పెట్టుకోండి అన్నారు. అప్పుడు 9 o'clockకి మేము మొత్తం సామాన్ తెచ్చుకొని సెటప్ చేసుకొని 9:30 క్రాస్ అయింది. 9:30 నుంచి 12:30 వరకు అమ్మామన్నమాట. ఆ రోజు మేము జస్ట్ 20 plates 25 plates వెళ్ళాయండి. నాకు హ్యాపీ అనిపించింది. ఓకే ఇక్కడ ఎవరికైనా డబ్బులు కట్టలేదు, నీకు అట్లీస్ట్ 20 plates అని సేల్ అయినాయి. డిఎల్ఎఫ్ లో నీకు కొంచెం క్యాష్మెంట్ బాగుంది. ఆ రోజు నా ముందు అందరు వెళ్ళే వాళ్ళండి, నా స్టాల్ ఆడబెట్టింటే అందరు చూసుకుంటే వెళ్తుండే. మనకెళ్ళి చూడరా ఎవరు మన దగ్గరికి వచ్చి కొనరా, అన్ని వేల మంది పోతుంటే 20 plates వెళ్ళినాయండి. నా కన్వర్షన్ రేటు 0.000% కూడా లేదు. నాకు అనిపించింది, నాకు ఈ కన్వర్షన్ రేట్ తిరగాలి, ఎట్లా ఏం చేద్దాం. అప్పుడు తిన్న అడిగింది, మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి క్రియేట్ చేద్దాం. జనాలు అందరు అక్కడ పోతున్నారు కదా, అట్లీస్ట్ 10-15 మంది మన దగ్గరకు వచ్చిన చాలు. ఈ రోజు 20 మంది, రేపు 30 మంది, ఎల్లుండి 40, ఇట్లా చిన్నగా కావాలంటే గ్యాదర్ చేసుకుందాం అని ఆ రోజు వచ్చిన ఐడియా అండి. ఫస్ట్ తను చిన్న వీడియో క్లిప్స్ తీసింది. అప్పటికే ఉన్న క్రౌడ్లో అదేంటంటే చాలా ఎగ్జాషన్ అండి. అంత పని చేసి మళ్ళీ సామాన్లన్నీ తీసుకుపోయి 2nd floorకి మోయాలి, అక్కడ పెట్టాలి, మళ్ళీ క్లీన్ చేయాలి.
ఇంకో ఓకే మనం బిజినెస్ స్టార్ట్ చేసినాం అంటే మనం ఇంక పని చేయాల్సిందే. తప్పదు దీనికి ఇంకా. ఏ అవర్ వచ్చినా ఏ టైంలో రాత్రి 2ంటికి పడుకుని పొద్దున 6ంటికి లేచిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా సరే ఓకే అనుకొని ఆ రోజు తను వీడియో క్లిప్స్ తీసి ఒకటి నేను వీడియో క్రియేట్ చేశాను, వాయిస్ ఇవ్వు అనింది. అంటే జనరల్గా మ్యూజిక్ అట్లా పెడితే బాగుంటుంది కదా, నా వాయిస్ ఓవర్ నేను అంతగా చెప్పలేను, నాకు మాడ్యులేషన్స్ ఉండవు ఇవి అనింది. సర్లేదు నువ్వు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే నీ పర్సనల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయనింది. ఓకే ఫైన్. కానీ రిలేటివ్స్ చూస్తే ఏమంటారు, వాళ్ళు ఓకేనా, ఎవరేం చూసినా ఏముంది ఇంకా చెప్పి మా ఆల్రెడీ నా ఒపీనియన్ ఏంటంటే మేము Relatives, కష్టంగా yes. ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేనప్పుడు వాళ్ళు మనకి ఇంకా ఎందుకు ఊరికే వాళ్ళ కోసం మనం ఎందుకు భయపడాలి. ఏదైనా ఉంటే మనది ఏదైనా మనది అవుతే అది మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం ఎవరికైనా. ఫేక్గా అయితే మనం చేయలేం కదా. ఈ స్టోరీ మనం ఏం కష్టపడ్డామో అదే చెప్తాము. వర్కౌట్ అవుతే వర్కౌట్ అయింది, లేదంటే లేదు. మనం ఇది మెల్లగా స్టార్ట్ చేద్దాం. ఏదో ఒక రోజు మన స్టోరీ నచ్చి ఎవరైనా మనకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ మేము ఇంత ఇన్స్టంట్ సపోర్ట్ వస్తుంది అట్లా అనుకోలేదు. ఫస్ట్ దానికి రెస్పాన్స్ వచ్చింది. వచ్చిందండి, 1 million దాకా వెళ్ళిందండి ఫస్ట్ రీలే. ఫస్ట్ వీడియో. Okay. నేను షాక్ అయ్యానండి. మీరు ఇచ్చారా వాయిస్ ఓవర్? చెప్పాను. దానికి రాసుకున్నారా స్క్రిప్ట్? మరి రాసుకున్నాం. ఫస్ట్ తను ఒక స్క్రిప్ట్ చెప్పింది, నాకు ఎందుకు అది కనెక్ట్ అనిపించలేదండి. నేను నాకు అబద్ధాలు చెప్పి యాసిరికి వచ్చిందండి. నేను ఏదన్నా ఉన్నది చెప్పుకుంటా, నాకు వద్దు ఇవి, ఇంకా ఫేక్ చేయడం నాకు నచ్చట్లేదు. అంటే నేను ఎలా మాడ్యులేషన్ ఎలా అంటే డైరెక్ట్ జాబ్ పోయిందని కాదనమాట. సాఫ్ట్వేర్ లో నుంచి ఇలా Shift అయ్యారు. చేస్తున్నామని పెడదామని రాసామన్నమాట. అంటే భయం ఉండింది కదా. ఇంకా దాని తర్వాతకి ఆయన అది చెప్పడానికి అవ్వట్లేదు. ఇంకా లేదు నేను ఇంకా ఏదైనా అయితే అదైంది, నేను నిజమే చెప్తా, ఎవరికైనా నిజమే చెప్తా. నాకు జాబ్ లేదు, నేను జాబ్ లేదనే చెప్తా. నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, ఆ ఫేక్ నేను తీసుకోలేకపోతున్నాను, ఏదైనా ఉండని, ఎవరేమన్నా నేను అది ఫేస్ చేస్తా ఈసారి అని చెప్పి అన్నాడు. అంటే అంత ముందుకు నాకు చాలా చీప్గా చూసేవాళ్ళండి. నేను చదివింది MBA మార్కెటింగ్, మంచి కాలేజ్ నుంచే చదివి బయటకు వచ్చాను. నువ్వు ఏమి చేయలేవా, నువ్వు కనీసం 10,000 సంపాదించలేవా, 15,000 సంపాదించలేవు అంటే నీ బతుకు ఇది కూడా చేత కాదా అన్నలా చూసారండి. టు బీ ఫ్రాంక్ చాలా మంది చూసారు, ఒక్కరు కాదు. అది తీసుకోలేకపోయాను. అందుకే నేను డెసిషన్ ఏం తీసుకున్నా అంటే, నేను ఇది చేస్తున్నా, నేను ఇదే చేస్తాను, నేను తప్పు చేయట్లేదు ఎక్కడ, నేను నిజాయితీగా నా పని నేను చేసుకుంటాను అని స్టార్ట్ చేసిన జర్నీ అండి ఇది. అప్పుడు నాకు పర్సనల్గా ఈ పాస్తా రెసిపీ, నేను బేసిక్గా నాకు పాస్తా ఇటాలియన్ రెసిపీస్ అంత ఇష్టం ఉండదు. టు బి ఫ్రాంక్, నేను ఎక్కువ అన్నం, పప్పు, సాంబార్ ఈ బ్యాచ్ అండి, బిర్యానీ, చికెన్ ఇట్లా. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ మొత్తం ఇలా రివర్స్ అయిపోయింది. నాకు ఇంకా చికెన్, మటన్ అట్లాంటివి ఏం లేవు, అన్నీ వెజ్జే. ఇంకా వెజిటేరియన్ పూర్తిగా. సో ఇంకా ఓకే, వెజ్లో నాకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా తిన్నా ఏమవుతుంది అని అప్పుడు నేర్చుకున్న ఐటమ్స్ అండి. ఒక్కొక్కటి నాకు కూడా అంతే క్రేవింగ్స్ అనిపిస్తుండే. అలా మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము. అది ఆడియన్స్ ఎలా తీసుకున్నారంటే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఓవర్వెల్మ్ అయిపోయి అందరూ వచ్చి మీ వీడియో చూసే మేము ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కరు వచ్చే రెస్పాన్స్ చాలా బాగుందండి. సో నెక్స్ట్ డే సేల్స్ ఏమైనా పెరిగాయా రీల్ త్రూ? అంటే చూసి వచ్చి తిన్నారా? ఎలా సేల్స్ పెరిగాయా? సేల్స్ పెరిగాయండి. సెకండ్ డేనా ఈ రెస్పాన్స్ మీకు? DLF లో పెట్టిన థర్డ్ డేకి మేము ఇంకా వీడియో చేద్దామని అనుకున్నాం. యాక్చువల్లీ DLF లో అంత కంఫర్ట్ గా మాకేం జరగలేదండి. పెట్టిన రోజు బాగానే ఉంది. సెకండ్ రోజు ఏం జరిగిందంటే, వాళ్ళ యూనియన్ వాళ్ళు వచ్చారు, మీరు ఇక్కడ పెట్టుకోకూడదండి, మేము రెంట్స్ లక్షలు కట్టి మేము షాపులు పెట్టుకున్నాం, మీరు ఇలా ఫ్రీగా వచ్చి రోడ్ మీద పెట్టుకుంటే ఎలా అండి, మీరు కూడా కావాలంటే షాప్ ముంగట రెంట్ కానీ లేదా ఏదైనా ప్లేస్ తీసుకోండి, అది మీకు బాగుంటుంది, ఇట్లా పెట్టుకుంటే అందరూ ఇక్కడ వచ్చి పెట్టుకుంటే మా బిజినెస్ దెబ్బతింటుంది కదా అని చెప్పారు. మేము అక్కడ నుంచి ప్లేస్ అక్కడ నుంచి వెకేట్ అయ్యాం. ఒక షాప్ మాట్లాడడం, ఆ షాప్ ముంగట మాట్లాడింటే తను ఒక 15,000 ఎంతో రెంట్ అడిగాడు. ఓకే ఫైన్, మేము కడతాము, మాకు ప్లేస్ ఇవ్వండి అని అంది. ఇద్దరం పోయి ఆ రోజు అంతా కుక్ చేసామండి. అంతా కుక్ చేసి తీసుకుపోయేటప్పుడు ఒక 2 minutes లో అది వస్తుంది. ఆ 2 minutes లో లాస్ట్ మినిట్లో ఆయన క్యాన్సిల్ చేశాడు. ఇంకా లేదండి, ఇది మీరు ఇక్కడ మాకు ఓనర్ ఒప్పుకోవట్లేదు, ఇక్కడ మీరు పెట్టుకొని కుదరదు అని. ఆ రోజు ఒక్కరోజు ఏదో పర్మిషన్ ఇచ్చి ఆయన మేము రిక్వెస్ట్ చేసాం అనమాట. అయ్యో మేము ఈరోజు అంతా కుక్ చేసుకొని వచ్చాం, ఈరోజు అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి. అప్పటికి మన వీడియో వైరల్ అయింది, రెస్పాన్స్ బాగుండింది, వచ్చే వాళ్ళు వస్తున్నారు.
ఇంకా సరే వస్తున్నారు కదా అని మేము కూడా ఒక స్టెప్ ధైర్యం చేసి పర్లేదు షాప్ రెంట్ తీసుకుందాం అనుకున్నాం. వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసినప్పుడు లిటరలీ ఇంకా మాకు ఇక్కడ దాకా ఏడిపోయి ఉండింది. ఇంకా ఇద్దరం ఒక 5 నిమిషాలు ఆగిపోయాం రోడ్ పైనే ఆగిపోయాం. ఏంది అసలు నేను ఏం చేసినా దేవుడు ఇంతేనా, నన్ను చెప్పు దెబ్బ కొట్టినట్టే చేస్తున్నాడు, సరే కష్టపడి చేసుకున్నా ఇక్కడ కూడా మళ్ళీ నాకు ఇలానే అయిపోతుంది, నేను ఏం చేసినా నాకు పాజిటివ్ రాదా అనిపించింది. ఇంక వెళ్ళాను. ఆ రోజు చాలా బ్యాడ్ మూడ్ అండి. వెళ్ళి పెట్టాను, ఒక 2-3 చూసారు. తర్వాత వచ్చిందండి క్రౌడ్. అసలు నాకు షాప్ కి రెంట్ ఇస్తున్నా అన్న షాక్ అయ్యాడండి ఆ క్రౌడ్ చూసి. నేను హ్యాపీగా ఎట్లున్నానంటే ఓకే, నాకు నా స్టోరీ విని నా ఆడియన్స్ నా కోసం వచ్చారు. కొంతమంది అయితే నన్ను పర్సనల్ కలవడానికి వచ్చారండి. అప్పుడు నాకు అనిపించింది ఓకే, ఇంతకంటే ఇంకేం కావాలనిపించిందండి. నేను ఆ రోజు లైఫ్లో మర్చిపోలేనండి. ఆ రోజు క్రౌడ్ చాలా బాగుండిందండి. ఓకే, చాలా మంచిగా వచ్చింది. ఆయన అన్నాడు ఇంత క్రౌడ్ వస్తుందని చెప్తే ముందుగానే నేను ఏదైనా ప్రిపేర్ చేసేవాడిని కదా, చాలా ఇబ్బంది అయింది. మాకే తెలియదు అది అంత క్రౌడ్ వస్తారని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఫైన్, మనం ఏదైనా. ఆ తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ వచ్చాయండి, మీ ప్లేస్ కోసం ఇబ్బంది పడుతున్నారు కదా, మా దగ్గర ఉన్నాయి ప్లేసెస్, మా దగ్గర ఉన్నాయి. ఒకతను కొండాపూర్ నుంచి, ఇంకొకతను మాదాపూర్ నుంచి, రెస్టారెంట్స్ వాళ్ళు మెసేజ్ చేశారు. నాకు పర్సనల్ గా అశోక్ గారు అని చెప్పేసి DLF లో అండర్ ద స్టార్స్ ఓనర్ అండి, అశోక్ గారు, శివ గారు. యాక్చువల్లీ ఈ స్టోరీ కంటే ముందర ఏం జరిగిందంటే మేము ఇంకా అసలు షాప్స్ కోసం వెతకలేదు. ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత మేము ఏమనుకున్నాం, సరే ఇంకా రోడ్ పైన పెట్టుకుందాం, యూనియన్ వాళ్ళ దగ్గరనే పర్మిషన్ అడుగుదాం అని అనుకున్నాం. అక్కడ ఒక స్థలం ఇచ్చారు మాకు, ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పారు. సో మేము ఆ రోజు ఫిబ్రవరి 14th, ఆ రోజు మంచి సేల్ జరుగుతుంది కదా 14th అంటే వ్యాలంటైన్స్ డే కదా, చాలా మంది వస్తారని చెప్పి మేము ఆ రోజు కుక్ చేసేసామని చెప్పి తీసుకొచ్చాం. నెక్స్ట్ డే మేము మనీ కట్టాలి వాళ్ళకి ఇంకా. సో ఈ రోజు సేల్ జరిగింది. ఆ రోజు 1 దాకా మేము సేల్ చేసాం. ఆ రోజు మంచి సేల్ అనమాట. మేము ఇంకా అంటే ముందర షాప్ దగ్గర ఒక జనాలు వచ్చారు కదా, మేము ఇంకా ఫిబ్రవరి 14th కూడా మేము ఆల్మోస్ట్ 8:30కి స్టార్ట్ చేసాం. అది కూడా కార్నర్ ఆఫ్ DLF అనమాట. మేము అనుకున్నాం అట్లీస్ట్ ఒక 25 ప్లేట్స్ పైన చాలే, ఎక్కువేం వద్దు కానీ ఇంకా ఇంత మూలను పెట్టాము ఎవరు వస్తారు అని అనుకున్నాం. ఆ రోజు కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజు మేము అప్పుడు అండర్ ద స్టేర్స్కి డయాగ్నల్ ఆపోజిట్లో పెట్టాం. అది మేము మెన్షన్ కూడా చేసాం స్టోరీలో. ఇంకా ఆ రోజు మాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ డే ఇంకా మేము యూనియన్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఆ రోజు మాకు అండర్ ద స్టార్స్ వాళ్ళు అశోక్ గారు, శివ గారు మెసేజ్ చేశారు, మా దగ్గర ప్లేస్ ఉంది రండి అని. DLFలో మాకు ఒక ప్లేస్ ఉంది, మీకు కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి బ్రో అని చెప్పి నంబర్ కూడా ఇచ్చారనమాట. యాక్చువల్లీ మాకు వాళ్ళు అండర్ ద స్టార్స్ అని తెలియదు, ఏదో DLFలో ప్లేస్ ఉంది కదా ఓకే ఫైన్ అంటే. DLFలో ఇన్ని రోజులు స్టార్ట్ చేసాం కదా, DLFలో కనీసం జనాలకి ఇది అలవాటైంది. ఓకే DLFలో ఒక పాస్తా ఉంది, నాకు అక్కడ పాస్తా ఎక్కడ లేదని అనిపించిందండి. సర్లే కాంపిటీషన్ లేదు కదా, DLFలోనే స్టార్ట్ చేద్దామని ఆ రోజు కాల్ చేసాం అశోక్ గారికి. ఆయన ఈవినింగ్ రండి అని చెప్పి పిలిచారు. వచ్చి ఇట్లా అండర్ ద స్టార్స్ మనదే అండి, మీకు ఇక్కడ రెంట్కి నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చాలా చోట్ల అడిగారంట కదా, సో మీరు ఫస్ట్ అయితే స్టార్ట్ చేసుకోండి, సో వీ విల్ ప్రొవైడ్ యూ ద ప్లేస్. మాకు ఇంకా అది ఎలా అనిపించింది అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనిపించింది. ఓకే ఫైనల్గా ఒక ప్లేస్ అనేది దొరికింది. ఇన్ని రోజులు రోడ్ సైడ్ పెట్టి ఎన్నో ఇబ్బంది, రోజు ఒక అడ్వెంచర్ లాగా అండి, రోజు ఎవరో ఒకరు వచ్చి తీయమనేది. ఇంకా ఓకే మనది చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి వస్తున్నారు, అందరికి ఏంటంటే రోజు ఒక ప్లేస్ లా చెప్పడం కంటే అందరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి పర్మనెంట్ గా ఒక ప్లేస్ దొరికింది చాలు. నాకు ఆ రోజు అశోక్ గారు లిటరల్లీ దేవుడిలాగా కనపడ్డాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే నాకు ఇప్పుడు జరిగే జర్నీ ఏంటంటే ఎక్కడ ఏం వెళ్ళినా కూడా అది నా పాజిటివ్గా అనిపించింది. అంటే మాకేమనిపించింది అంటే ఏది రాంగ్ జరిగినా అది మా బెనిఫిట్ కోసమే అయింది అనిపించింది. ఈ రోజు యూనియన్ వాళ్ళు వద్దని చెప్పారు, నెక్స్ట్ రోజు మేము ఒక షాప్ దగ్గర అడిగాం, వాళ్ళు వద్దని చెప్పారు. ఏది రాంగ్ అయినా కూడా అది మాకు దేవుడు లేదు ఇక్కడ వద్దు, మీకు మంచిగా ప్లాన్ చేస్తున్నాను అనే ఒపీనియన్ తోనే ఇస్తున్నాడు అని అనిపించింది. నీకు ఇక్కడ వద్దు, నువ్వు వేరే చోటుకెళ్ళు, నీకు అక్కడ బాగుంటది అన్నట్లు అనిపించింది. ఫైనల్ గా అయితే ఒక ప్లేస్ ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు క్రౌడ్ కూడా అక్కడికే అలవాటు అవుతున్నారు. ఓకే ఇప్పుడు ఒక ప్లేస్ అన్నది ఫిక్స్ అయింది, ఒక రెగ్యులర్ గా మీరు ఇంకా అక్కడే ఉంటారు. ఇంకా పర్మనెంట్ గా ఆ ప్లేస్ ని ఫిక్స్ చేసుకున్నాం. అందులో ఒక షాప్ ని మేము రెనోవేట్ చేయించుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. చేతికి అప్పుడు డబ్బులు వస్తుంటే నేను పడే కష్టం నాకు ఏం అనిపించలేదండి. నేను ఒక జోన్ లోకి వెళ్ళిపోతా కుకింగ్ చేసేటప్పుడు. ఇంకా ఏంటంటే నేను దాన్ని ఎన్హాన్స్ చేయాలి నా ప్రోడక్ట్ని. ఎందుకు నేను క్వాలిటీ తర్వాత టేస్ట్, ఎందుకంటే నాకు టేస్ట్ నచ్చితే నేను 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను. అలా నా కోసం టేస్ట్ నచ్చితే వచ్చే వాళ్ళు నాకు బాగా ఇష్టం. అలానే చేసుకుందాం.
నా క్వాలిటీని టేస్ట్ని బాగా చూసుకున్నాం. అందుకే ఇద్దరం కలిసి సెలెక్టివ్గా ప్రోడక్ట్స్ని చూసుకోవాలి. మష్రూమ్స్ కానీ, బ్రాక్లీ కానీ, బెల్ పెప్పర్స్ ఇవన్నీ ఒక ప్రీమియం ప్రోడక్ట్స్ ఇవి కదా, మనం పెడితే అంతగా ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కదా అనుకో, లేదు ఈ పాస్తాకి ఇవి మినిమం యాడ్ అంటే లో చేద్దాం. క్వాలిటీ కాదనమాట. మేము మా కోసం ఇంట్లో అయితే ఎలా తెచ్చుకుంటామో సేమ్ అలానే మేము వెళ్ళి ఆ ప్రోడక్ట్ మేము ఇంటి కోసం ఎలా వాడతాం, ఏ బ్రాండ్ అయితే మేము ప్రిఫర్ చేస్తాం అవే తెచ్చుకొని అవే అమ్మేవాళ్ళం. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు ఒక జర్నీ అంతా ఎక్కడెక్కడ ఆగారో అక్కడ నుంచి మళ్ళీ మీ జర్నీ అన్నది స్టార్ట్ అయింది అని చెప్పచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి మా ఇద్దరు జర్నీ. తిను యాక్చువల్లీ ఈ జర్నీకి మెయిన్ రీజనే తిను అండి. తినలేకపోయింటే నేను ఇంత అవ్వక ఈ 1 yearలో నన్ను ఒక్క మాట అనలేదండి, నువ్వు జాబ్ చేయట్లేదు, నువ్వు ఏం చేయట్లేదు ఎలా అని చెప్పేసి. తను ఎంత సఫర్ అయిందంటే తనకు వచ్చిన ఆ 36,000 ఏదైతే ఉందో దాంతోనే మెయింటైన్ అయ్యే వాళ్ళం. కానీ అరే నువ్వు ఇట్లా సంపాదించట్లేదు, నాకు ఇబ్బంది అవుతుంది. తిను చాలా సఫర్ అయింది, కానీ నా దగ్గరికి వచ్చి నీ వల్ల ఇంత అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుందని నన్ను ఎప్పుడు బ్లేమ్ చేసి అనలేదండి. అది నాకు లోపల ఒక గిల్ట్ అండి, డిప్రెషన్. నేను ఆడికి తనకు అడిగాను, నన్ను ఎక్కడికైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను సరిగా ఉండట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఇది కాదు నా పర్సనాలిటీ, ఏదైనా అనుకుంటే నేను దాన్ని క్రాక్ చేసేవాడిని, ఇప్పుడు నేను చేయలేకపోతున్నా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసేవాడిని. ఫైనల్గా ఏంటంటే తిన వల్లే నాకు ఇంత, ఇప్పుడు తిను ఇన్స్టాగ్రామ్ కూడా మెయింటైన్ చేస్తే తినే అండి. నేను అంత సోషల్గా యాక్టివ్ పర్సన్ కాదు. తిను ఏంటంటే ప్రీవియస్గా యూట్యూబర్ అవ్వాలని తన కోరిక. సో మేకప్ పరంగా స్టార్ట్ చేయాలనుకుంది. సో ఫైనల్లీ తనకి ఇలా జర్నీ స్టార్ట్ అయింది. సో చిన్న కపుల్ ఛానల్ స్టార్ట్ చేసిండే, అది మంచిగా రెస్పాన్స్ వచ్చింది. దాని నుంచి మేము ఇంకా అలాగే వెళ్ళిపోయాం అనమాట. మురళికి సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి, అవి చాలా పెద్ద ప్రాసెస్. అది ఊరికే వీడియో చూస్తున్నాం అనిపిస్తుంది, కానీ దాని వెనకాల బ్యాక్ ఎండ్ వర్క్ చాలా ఉంటుంది. షూటింగ్ చేయాలి, దానికి మంచి స్క్రిప్ట్ రాయాలి, ఆ స్క్రిప్ట్లో మళ్ళీ హుక్ ఉండాలి, మధ్యలో డౌన్ అయిపోకూడదు, ఎండ్లో సిటీఏ ఉండాలి, మాడ్యులేషన్స్ ఇలా తీసుకెళ్ళాలంటే అది పీపుల్ని ఎంగేజ్ చేయాలి. అదంతా నేను చూసుకుంటాను అనమాట. నేను ఒక స్క్రిప్ట్ రాసిస్తాను, ఆయనకి బాగా అనిపిస్తుంది, ఇద్దరం కలిసి కూర్చుంటాం. నా ఒపీనియన్ ఏంటంటే ఇది మురళి ప్యాషన్ ప్రాజెక్ట్ అయినప్పటికి కూడా ఇది మేమిద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా ఒక పార్ట్నర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు 100% వాళ్ళ రెస్పెక్టివ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా 100% వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, అది మేల్ అయినా ఫీమేల్ అయినా. నేను కూడా అలానే ఉన్నాను అనమాట. ఇప్పుడు బయట వాళ్ళలాగా నువ్వు సాధించి చూపియు, అప్పుడు కావాలంటే నేను నీతో ఉంటా అనడానికి ఆయన వేరే వాళ్ళు కాదు. వాళ్ళు మన పార్ట్నర్ కాబట్టి వాళ్ళు సీడ్ లెవెల్లో నుంచి మనతో ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు డ్రాబ్యాక్ అయిపోతుంటారు, లో అయిపోతుంటారు. అప్పుడు మనమే వాళ్ళకి కొద్దో గొప్ప ఇవ్వాలి, పుష్ ఇవ్వాలి. ఎవరికైనా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఉండాలి. అది మనతో ఉన్న వాళ్ళు ఇస్తే ఇంకెక్కువ అనిపిస్తుంది. సో నేను ఆ లెవెల్లోనే ఆయనతో ఉన్నాను అనమాట. నాకు తెలియదు నేను ఎంత లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నానని చెప్పేసి. నాకు ఎంత వీల్ అవుతుందో నేను అంత దీంట్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. యాక్చువల్లీ నాకంటే స్ట్రెస్ తనే ఎక్కువ తీసుకుంటుందండి. కుకింగ్ అంటే నాకేదో ఆర్డర్స్ తను ఇస్తుంది, నేను చేస్తున్నా, కానీ వచ్చిన కస్టమర్స్కి తినే ఆర్డర్స్ ఇవ్వాలి కదా. ఒక్కొక్కసారి ముందు వచ్చిన కస్టమర్స్కి లేట్గా ఇవ్వడం, ఇంకొక మేము కూడా కొత్త కదా, కొంచెం మేనేజ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. కొంతమంది సీరియస్ అయ్యారు, బట్ ఓకే సారీ మ్యామ్ అని చెప్తాం. అంటే కొత్త కదా, కొంచెం అలవాటు అయిన తర్వాత అందరికి నీట్ గా మేనేజ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు నేర్చుకుంటూ చేస్తున్నాం. సో మొత్తానికి అయితే ఎక్కడో ఆగిన జర్నీ మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసి మళ్ళీ ఆ జర్నీని ఒక బ్యూటిఫుల్ జర్నీగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అవునండి, ఇందులో అసలు గివ్ అప్ ఇవ్వాలని అనుకోలేదు. నాకు అనిపించిందండి ఈ లొకేషన్ కూడా పోతే ఇంకో లొకేషన్ పోతే ఇంకో లొకేషన్. ఫైనల్ గా అయితే ఇంత అమౌంట్ అనేది వస్తే సేవ్ చేసుకొని ఒక దానికి పెట్టి దీన్ని మంచిగా. సో ఇప్పుడైతే మీకు ఒక హోప్, కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో బిజినెస్ అనగా ఎప్పుడూ ప్రాఫిట్సే ఉండవు, లాస్ కూడా వస్తుంది. బికాస్ ఇవన్నీ మీరు చూసాక కూడా ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆగిపోతారా, స్టార్ట్ చేస్తారా? నెక్స్ట్ మీది ఎలా ఉండబోతుంది అంటారు బిజినెస్ వైపు అయితే నేను ఇంకా గివ్ అప్ ఇవ్వనండి. ఖచ్చితంగా అయితే దీన్ని మంచిగా తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇంకా పైగా సోషల్ మీడియా నుంచి నాకు వచ్చిన రెస్పాన్స్, నేను దాన్ని మంచి పాజిటివ్ వేగా, మంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఇంకా బెటర్గా తీసుకెళ్దాం అనుకున్నాను. నాకు ఏదైతే వస్తున్నారో వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ టేస్టీ ఫుడ్ ఇద్దామని అనుకున్నాను. వాళ్ళ రెస్పాన్స్ బట్టి, ఫీడ్బ్యాక్ బట్టి నేను స్టెప్ బై స్టెప్, డే బై డే గ్రో అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా దీన్ని బెటర్గా మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాను. కుదిరినంత వరకు వచ్చిన వాళ్ళందరికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ అడుగుతామన్నమాట. కొంచెం రష్ అయినప్పుడు అడగలేను, కుదిరినప్పుడల్లా వెళ్ళి ఓకేనా ఏమైనా అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ని
బట్టి మేము మళ్ళీ ఇంటికి వచ్చి సెట్ చేసుకుంటుంటాం. ఓకే, ఎనీవేస్ సూపర్ అండి. అండ్ చాలా చిన్న వయసులోనే చాలా నేర్చుకున్నారు అండ్ ఎక్కడ కూడా ఆగలేదు. అండ్ ఇలాంటి సందర్భాల్లో కొంతమంది మాత్రం చెప్పొద్దు కానీ సూసైడ్ దాకా ఆ థాట్స్ వచ్చి అక్కడే ఆగిపోతూ ఉంటారు. బట్ స్టిల్ ఒక సపోర్ట్ మీకు ఉండడం వల్ల ఎన్ని స్ట్రగుల్స్ అయినా కూడా బయటకు వచ్చారు. అండ్ వెరీ నైస్ అండ్ చాలా మంచి జర్నీ. ఇంకా ఫర్దర్గా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు నెరవేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.